మీరు కొట్టారు. పిల్లవాడు భయంతో ఆగిపోయాడు. మీరనుకున్నది మీరు సాధించారని మీరనుకున్నారు. కానీ అక్కడ ఏర్పడింది భయం మాత్రమే, అవగాహన కాదు. భయము, అవగాహన 2 ఎప్పటికీ ఒకటి కాదు. ఎప్పుడైతే మనం పుట్టామో ఆ సమయంలో మెదడు ఒకటే చెప్తుంది. నిన్ను నువ్వు కాపాడుకో. ఇక్కడ అర్థం చేసుకోవడం ఆగిపోతుంది. అవగాహన చేసుకోవడం ఆగిపోతుంది. కేవలం భయం ప్రారంభమవుతుంది. ఏ విధంగానైతే ఒక అడవిలో సింహాన్ని చూసిన తర్వాత భయం ప్రారంభమవుతుందో సరిగ్గా అదే భయం. పిల్లవాడిలో అవగాహన శక్తి ఆగిపోతుంది. కాబట్టి కొట్టడము గొప్పతనానికి నిదర్శనం కాదు. మీరు కోపంగా ఉన్నప్పుడు ఒక్కసారి పక్కకు వెళ్లి ఒక 10 శ్వాసలు తీసుకోండి. కాసేపు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండండి. ఆ తర్వాత 5, 10 నిమిషాల తర్వాత మీరు మీ పిల్లవాడితో ప్రేమగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. ఇలా మనం మాటి మాటికి చెయ్యవలసిందే. మనం ఇలా చేసినప్పుడు పిల్లవాడికి అతడు పెద్దయ్యాక కూడా తప్పు చేస్తే తమ పిల్లలను రాబోయేటువంటి జనరేషన్స్ ను ఏ విధంగా సరిదిద్దాలో అర్థమవుతుంది. కాబట్టి కొట్టడం సమస్యకు పరిష్కారం కాదు. సమస్యకు పరిష్కారం విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడం. ఇది ఒక మంచి తండ్రి యొక్క అద్భుతమైనటువంటి లక్షణం. దీన్ని ఎప్పుడు కూడా మర్చిపోకండి.